గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఈగల్ టీం చేపట్టిన తనిఖీలో అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను వందల సంఖ్యలో సీజ్ చేశారు. తనిఖీల సమయంలో విజయవాడలో దుండగుడు కాల్పులకు యత్నించడం కలకలం రేపింది. ఆపరేషన్ వజ్ర ప్రహార్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్ల పోలీసులు ఈగల్ టీం నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. విజయవాడ బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో ఈ ఉదయం 6 గంటల సమయంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించే క్రమంలో దుండగుడు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. తర్వాత పిస్టల్ చూపించి బెదిరిస్తూ పోలీసులను తోసుకుంటూ పారిపోయాడు. పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. మన మురళిని విచారించినప్పుడు ఆయన ఫోన్ అని చెక్ చేసినప్పుడు ఈయన ఎన్నో రాష్ట్రాలు ఎన్నో దేశాలు తిరిగినట్లు, ఇంకా కొంతమంది తెలిసిన ఎన్డీపీఎస్ ముద్దాయిలతో ఈయనకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. సో ఈయనని ఇప్పుడు రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ కస్టడీ తీసుకున్నాక ఇంకా విచారణ డీటెయిల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ లింక్ చేయడం జరుగుతుంది. పోలీస్ పైన కాల్పులు జరిపితే ఆ టైంలో దీని పని చేయలేదు, హ్యాండిలింగ్ చేయడానికి రాలేదు. విజయవాడ మాచవరం పిఎస్ పరిధిలో 4 యువకుల నుంచి 16 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పామరులో 150 మంది పోలీసులతో జరిపిన తనిఖీల్లో 30 బైకులను సీజ్ చేశారు. గుంటూరులో ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఆపరేషన్ వజ్ర ప్రహార్లో పాల్గొన్నారు. గంజాయి సరఫరా జరిగే 849 హాట్స్పాట్స్ గుర్తించామని రవికృష్ణ చెప్పారు. నెల్లూరు జిల్లా మద్దూరుపాడు టిట్కో గృహ సముదాయంలో సరైన పత్రాలు లేని 26 బైకులు, 2 ఆటోలను, అద్దంకిలో అనుమానిత గృహాలు, దుకాణాలను తనిఖీ చేసి 40 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. మార్కాపురం బాపూజీ కాలనీ, పూల సుబ్బయ్య కాలనీ, ఎస్టీ కాలనీలో తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 22 బైకులను సీజ్ చేశారు. పులివెందులలోని సుమారు 500కు పైగా ఇళ్లలో తనిఖీలు చేసిన పోలీసులు 45 వాహనాలను జప్తు చేశారు. నేర చరిత్ర కలిగిన కొందరు వ్యక్తులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు.